పచ్చళ్ళు ఇంత కాస్ట్లీనా అని అడిగినందుకు ఒక కస్టమర్ని నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను, వెళ్ళి 4 ఇంట్లో పాచి పనులు చేసుకో అంటూ అలేఖ్య పికిల్స్ వారు సమాధానం ఇచ్చారు. అయితే నిన్న కూడా ఒక ఆడియోతో కూడా వీరు ఇలానే మాట్లాడారు. ఒక మహిళను ఉద్దేశించి అలేఖ్య తిట్లు తిట్టారు. నా పచ్చళ్ళు చాలా కాస్ట్లీ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్ళు చూసుకొని పాచి పని చేసుకొని బతుక్కో అంటూ అలేఖ్య పికిల్స్ వారు మరో ఆడియో ఇన్స్టా ఎక్స్ లో పోస్ట్ చేశారు కస్టమర్. ఇక అలేఖ్య తీర్పు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక నిన్న కూడా ఒక పురుషుణ్ణి ఉద్దేశించి కూడా ఆమె ఇదే రీతిలో మాట్లాడారు. ఇప్పుడు ఒక మహిళను కూడా ఇంత కాస్ట్లీనా అని అడిగినందుకు నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్ళు చూసుకొని పాచి పనులు చేసుకొని బతుక్కో అంటూ కూడా మాట్లాడారు. అయితే ఇలా మాట్లాడడానికి ఈ తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పుకొస్తున్నాయి. అయితే అసలు ఏం మాట్లాడారు ఆ మహిళతో అనేది ఇప్పుడు ఒకసారి మనం విందాం. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అదే యాక్చువల్లీ సిస్టర్ నాకు పంపించారు అనమాట. యాక్చువల్లీ నేను చూపించలేను, ఇక్కడ నెంబర్ షో అవుతుంది అనమాట. నేను ఎడిటింగ్ చేయను కదా, డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను కాబట్టి. తను ఏంటన్నదంటే, అన్న ఇదిగో రికార్డింగ్ ఇదే అన్న, ఆ అమ్మాయి నాకు చాలా చాలా మాట్లాడినది, నేను ఆ ఆడియో రికార్డింగ్ నీకు వినిపిస్తానని చెప్పేసి ఆడియో పెడితే వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎల్లు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అదే యాక్చువల్లీ సిస్టర్ నాకు పంపించారు అనమాట. యాక్చువల్లీ నేను చూపించలేను, ఇక్కడ నెంబర్ షో అవుతుంది అనమాట. నేను ఎడిటింగ్ చేయను కదా, డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను కాబట్టి. తను ఏంటన్నదంటే, అన్న ఇదిగో రికార్డింగ్ ఇదే అన్న, ఆ అమ్మాయి నాకు చాలా చాలా మాట్లాడినది, నేను ఆ ఆడియో రికార్డింగ్ నీకు వినిపిస్తానని చెప్పేసి ఆడియో పెడితే వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఇటుక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ గౌతమి, అయితే జస్ట్ పచ్చళ్ళు ఇంత కాస్ట్లీనా అని అడిగినందుకు గాను ఆమె వ్యవహరించే తీరు చూస్తుంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుందని కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇటు సోషల్ మీడియాలో కూడా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ వినైనా, అయితే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ అలేఖ్య చిత్తూ టికెట్స్ కి సంబంధించి చాలా ఆడియోస్ అయితే వాళ్ళు బయటకు వచ్చి బాగా వైరల్ గా మార్చుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా నిన్నటి నుంచి, అంటే నిన్న నైట్ నుంచి కూడా ఇంకొక ఆడియో అయితే నిన్న చాలా మంది అబ్బాయిని ఈ విధంగా తిట్టింది, అది కూడా ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని తిట్టింది అని చెప్పి ఈ అబ్బాయిని తిట్టడం కూడా కరెక్ట్ కాదని మాట్లాడుకుంటున్నా ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయిని కూడా, అంటే మనం ఎవరైతే పికిల్స్ ఆర్డర్ చేయాలని చెప్పి ఒక ఆవిడ కూడా ఆమెకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, కేవలం నువ్వు ఈ పికిల్సే కొనలేని దానివి, నీకు ఇంకెందుకు, నువ్వు ఈ 4 ఇళ్లలో పాచి పని చేసుకో, లేకపోతే మానేసే అని చెప్పి తను వ్యవహరించిన తీరు, తను ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో నిజంగా అది అందరినీ కూడా చాలా వరకు కోపం తెప్పించేటట్టు నాకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే నిన్న కూడా దీనికి సంబంధించి వాళ్ళ సిస్టర్ సున్ని కూడా రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళ సిస్టర్ రమ్య ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అయితే ఇది ఒక్కడే కాదు, మరి ఒక్కసారి కనుక మనం మాట్లాడిన దగ్గర కమెంట్ సెక్షన్ చూసుకున్నా, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఎట్లా చూస్తున్నా సరే, వాళ్ళ యొక్క బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి నేను కూడా వన్ ఆఫ్ ద బాధితున్నా అని చెప్పుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది, ఎందుకు ఇంత ఎక్కువగా సప్లై చేస్తున్నారు అని అడిగినందుకు తను రియాక్ట్ అయిన తీరు అసలు ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. మరి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, వీళ్ళు ఏది ఏ దారిలో వెళ్తున్నారు. ఓకే, ఒక అబ్బాయి రిప్లై ఇచ్చిందంటే మేబీ తను ఏమైనా మిస్బిహేవ్ చేశాడా, లేకపోతే మిస్బిహేవ్ చేసినట్టు ఏమైనా మాట్లాడా అని చెప్పి కూడా అందరూ సర్ది చెప్తున్నప్పటికీ, మరి ఒక లేడీ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఒక లేడీని కూడా ఎందుకు ఈ విధంగా తిట్టాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఇంక ఇప్పటి వరకు వాళ్ళ అక్క కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సరే, ఆ అమ్మాయి కూడా సరే ఇంత వైరల్ అయింది కదా, ఈ విధంగా మాట్లాడాను కదా, తప్పు నాదే. నిన్న వాళ్ళ సిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు, అసలు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ సిస్టర్ ఏమైనా రియాక్ట్ అయ్యారా అని చెప్పి నిన్నటి నుంచి కూడా
తన యొక్క పర్సనల్ సోషల్ అకౌంట్స్ కానీ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా తను సారీ చెప్తున్నట్టు కానీ లేకపోతే ఈ విధంగా తను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందన్న విషయాలు కూడా తను ఎక్కడ కూడా వెల్లడించలేదు. ముఖ్యంగా తను ఇదనే కాదు, ఒకవేళ తన పికిల్స్ గురించి కమెంట్ సెక్షన్ లో ఎవరైనా కమెంట్లు చేసినా చాలా వల్గర్ గా తను మెసేజ్లు పెట్టడం జరిగింది. ఒక అబ్బాయికి సంబంధించి కూడా నీకు అది కోసి కారం పెడతాను లేకపోతే పచ్చడి పెడతాను అని చెప్పి తను ఇచ్చిన రిప్లైలు కూడా చాలా వల్గర్ గా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం కూడా ఇదే ఇష్యూస్ పైన తను వైరల్ అయింది. అండ్ ఇంకొంతమంది కూడా కొంతమంది పికిల్స్ కొన్న వాళ్ళు వల్గర్ గా తనకి లెటర్ చేసిన, అంటే మీ పికిల్స్ తిన్నప్పటి నుంచి మా వైఫ్ కి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే తను రియాక్ట్ అయిన తీరు కూడా అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే మీరు కొంటూ ఉండండి. అయితే ఇది ఇక్కడ వీళ్ళు పికిల్స్ బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ఈ విధమైన మాటలు ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా మంది ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకి తెలిసినంత వరకు ఈ 2 ఆడియోలు మాత్రం ఇప్పుడైతే ప్రెసెంట్ వైరల్ గా మారాయి. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్ ద్వారా చాలా మంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమంది మన లైవ్ కింద కూడా చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. నేను కూడా వన్ ఆఫ్ ద బాధితుడిని, నా పట్ల కూడా ఈ విధంగా వ్యవహరించారు, నా పట్ల కూడా ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినాయన రైట్ గౌతమి, థ్యాంక్ యూ. సలైక్య చిట్టి పికిల్స్ కి సంబంధించి ఇప్పటికే 2 ఆడియోలు బయటపడ్డాయి. అయితే మొన్న ఒక పురుషుడికి సంబంధించి ఆయన మాట్లాడి ఇంత కాస్ట్లీ ఆ పికిల్స్ అని అడిగినందుకు గాను ఆమె వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో మరొకసారి ఒక మహిళను కూడా ఇలానే మాట్లాడేసరికి మరొకసారి సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి అలేఖ్య చిట్టి పికిల్స్ మీద. ఇక దీనికి సంబంధించి నిన్న అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి వారి అక్క సుమి కూడా స్పందించారు. ఒకవేళ కనుక ఇలానే మాట్లాడితే ఎవరు తప్పున్నా సరే నేను ఖండిస్తానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. నేను డిప్రెషన్ లో ఉన్నా, డిస్టర్బ్ చేయకని అంటుందంటూ కూడా నిన్న వాళ్ళ అక్క చెప్పుకొచ్చారు. అయితే నిన్న అసలు ఏం జరిగింది, ఆ ఆడియోలో ఏముందో అనేది ఇప్పుడు ఒకసారి విందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో ఊరి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను ఊరి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో ఊరి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను ఊరి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు, వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. అలాగే ఇప్పటికే అలేఖ్య చిట్టి పికిల్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు ఒకప్పుడు ఉండేవంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అయితే రాజమండ్రి కేంద్రంగా కూడా దేశ విదేశాలకు ఆర్డర్ల మీద కూడా పచ్చళ్ళు సరఫరా చేస్తూ ఉండేవారు. ఇక ఇటీవల అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేశారు ఒక వ్యక్తి. ఇంత రేటా అని అంటూ 2 చేతులు జోడించి ఎమోజీలతో ఒక రిప్లై ఇచ్చారు. ఇక దానికి రిప్లైగా బూతులతో కూడిన ఒక వాయిస్ మెసేజ్ రిప్లై వచ్చింది. ఆ రిప్లైనే మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో కూడా విన్నాం. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో వైరల్ అయింది ఆడియో. మరి ఇప్పుడు నిన్న ఇదంతా జరిగిన తర్వాత కూడా తన అక్క అయినటువంటి సుమి కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఒక వీడియో రూపంలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ఆమె. ఇక అందులో ఏం జరిగింది అనేది నా చెల్లి ఇప్పటికీ కూడా చెప్పలేదు, నేను డిప్రెషన్ లోనే ఉన్నా, డిస్టర్బ్ చేయకని అంటుంది. అవతల వ్యక్తి ఏం మాట్లాడారో, మా చెల్లి ఎందుకు అలా రిప్లై ఇచ్చిందో నాకు తెలియదంటూ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి తన అక్క చెప్పుకొచ్చారు. అయితే ఈ రోజు మరొక ఆడియో బయటకు వచ్చింది. ఇక ఈసారి ఒక మహిళను ఉద్దేశించి అలేఖ్య తిట్లు తిట్టినట్లు కూడా ఆడియోలో ఉంది. నా పచ్చళ్ళు చాలా కాస్ట్లీ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను, నా మాట విని 4 ఇళ్లు చూసుకొని పాచి పని చేసుకో బతుక్కో అంటూ కూడా అలేఖ్య చెప్పుకొచ్చింది. మరి ఈ రీతిలో కస్టమర్స్ తో ఎవరైనా మాట్లాడతారా అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించి బాధితులైతే ఖచ్చితంగా కమెంట్స్